చేస్తాయంట. మరి ఐదో బోధన ఏంటిదంటే నిశ్చలత. మరి నిశ్చలత మరి అవగాహన అన్నవి శరీరంలో సమతుల్యతని మళ్ళీ సో రీకన్స్ట్రక్ట్ చేస్తాయి అని చెప్తున్నారు, పునరుద్ధరించబడతాయని చెప్తున్నారు. కనుక మైండ్ఫుల్నెస్ వంటి ధ్యాన సాధనలు శరీరాన్ని యొక్క సహజ లయలోకి తీసుకొస్తుంది అని చెప్తున్నారు. అంటే నిశ్చలత మరి అవగాహన అన్నవి శరీరంలోని సమతుల్యతని సో తీసుకొస్తాయి. కనుక మైండ్ఫుల్నెస్ వంటి ధ్యాన సాధనలన్నీ కూడా శరీర సహజ లయను రీసెట్ చేస్తుంటాయి అన్నట్టు. సో శరీరంలో ఉండే సో అదేంటిది ఎక్కువ తగ్గులు ఉంటాయి కదా, హెచ్చు తగ్గుల్ని, అవన్నిటిని కూడా కరెక్ట్ వేలో కరెక్ట్ అంటే సో స్టేబుల్ గా చేస్తాయి అన్నమాట. సో నిరంతర ఆలోచనలోని శబ్దం అంటే ఎప్పుడు ఆలోచనలతో ఉన్నప్పుడు సో అది అంతా కూడా శబ్దమే కదా. ఆలోచనలతో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, ఊరికి ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉన్నప్పుడు సో అంతా కూడా మైండ్ అంతా కూడా చాలా అనీజీగా ఉంటుంది. సో అదంతా కూడా ఒక తలనొప్పి లాగా ఉంటుంది. కాబట్టి నిరంతర ఆలోచనలోని శబ్దము మధ్య ఉండే నిశ్శబ్ద క్షణాలు ఏవైతే ఉంటాయో శరీరానికి విశ్రాంతినిస్తాయి అని చెప్తున్నారు. సో కంటిన్యూస్ గా వర్క్ చేస్తూ ఉంటారు. సో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, కంటిన్యూస్ గా వర్క్ చేస్తున్నప్పుడు ఏం జరుగుతుంది, సో మైండ్ అనేది చాలా డిస్టర్బ్డ్ గా ఉంటుంది. సో దానివల్ల ఏం జరుగుతుంది, నిరంతరంగా సో ఇలా వర్క్ చేయడం వల్ల సో కాబట్టి శరీరానికి విశ్రాంతి కలగదు. అందుకోసమే నిరంతర ఆలోచనలలోని శబ్దం మధ్య ఏముండాలి అని అంటే నిశ్శబ్ద క్షణాలు కూడా ఉండాలి. ఈ నిశ్శబ్ద క్షణాలు ఏం చేస్తాయంటే శరీరానికి విశ్రాంతినిస్తాయి అని చెప్తున్నారు. ఈ నిశ్శబ్దంలోనే శరీరం తనను తాను సరిచేసుకుంటూ ఉంటుంది అని చెప్తున్నారు. అంటే సో ఒక గంట సేపు వర్క్ చేసినప్పుడు ఒక 2-3 minutes అయినా చక్కగా కళ్ళు మూసుకొని హాయిగా ఆ సొంతను పొందితే సో అంతసేపు ఉన్న అలసట అంతా కూడా పోతుంది. సో ఆరో బోధన వచ్చి ఏంటంటే చలనం. సో అంటే చలనం అంటే నడక, ఇవన్నీ కూడా సో మూమెంట్ అనేది ఉండాలి. స్టేబుల్ గా ఒక దగ్గర కూర్చొని ఉండకూడదు. స్టేబుల్ గా ఒక దగ్గర కూర్చొని ఉంటే ఏంటంటే సో మనలో ఉన్న ఈ మెటబాలిజం అంతా కూడా సో కరెక్ట్ గా ఉండదు. చూడండి, ఒక దగ్గర ఇప్పుడు ఒక కుండలో కావచ్చు, లేకుంటే ఒక పాత్రలో సో ఒక బాటిల్లో మనం ఏదైనా లిక్విడ్ పోసినప్పుడు అది సో పైనేమో వాటర్ వస్తుంది, కిందనేమో సాలిడ్ పార్టికల్స్ అన్ని కూడా కిందికి వెళ్ళిపోతూ ఉంటాయి. సో మన శరీరం కూడా 90% నీటితోనే ఉంది కదా, నిర్మాణమై ఉంది. కాబట్టి సో ఇది కూడా స్టేబుల్ గా ఒక దగ్గర కూర్చున్నాం అనుకోండి, ఏం జరుగుతుంది, సో దానిలో ఉన్న సాలిడ్ పార్టికల్స్ అంతా కిందికి పోయి లిక్విడ్ అంతా కూడా పైకి తేలుతూ ఉంటుంది, పైన ఉంటూ ఉంటుంది. సో దాని వల్ల ఏంటి, కరెక్ట్ గా మనకి ఆ మెటబాలిజమ్స్ లో ఆ జీవక్రియల్లో అదంతా కూడా కరెక్ట్ ప్రాపర్ వేలో జరగదు అన్నట్టు. అందుకోసమే ఇక్కడ ఏం చెప్తున్నారు, సో చలనం అన్నది శ్వాస శక్తిని నియంత్రిస్తుంది. కనుక మృదువైన అవగాహనతో కూడిన కదలికలు శ్వాస ప్రక్రియలను, రక్త ప్రసరణను, జీర్ణక్రియను మరి నాడీ వ్యవస్థ యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని చెప్తున్నారు. మృదువైన అవగాహనతో కూడిన కదలికలు అని చెప్తున్నారు. యోగా, నడక, తేలికపాటి వ్యాయామాలు మరి అన్ని కూడా శరీరం యొక్క లయను పునరుద్ధరిస్తాయి అని చెప్తున్నారు. సో యోగా, నడక, తేలికపాటి వ్యాయామాలు ఇవన్నీ కూడా ఏం చేస్తాయి, శరీరం యొక్క లయను మళ్ళీ సో కరెక్ట్ వేలో తీసుకొస్తాయి అని చెప్తున్నారు. తీసుకురావడానికి మార్గాలు అని తెలియజేస్తున్నారు. సో ఏడవ బోధన వచ్చి సో పర్యావరణం యొక్క ఈ పర్యావరణం ఏం చేస్తుంది, పర్యావరణం మన శ్రేయస్సును ప్రభావితం చేస్తుంది. కనుక సో మనం ఎలాంటి కండిషన్ లో ఉండాలి అంటే వెలుగు, సరియైన శబ్దం అంటే శబ్దము, ప్రకృతి మరి సామాజిక వాతావరణము అన్ని కూడా సో ఈ బయాలజికల్ ఫంక్షన్ ను ప్రభావితం చేస్తాయని చెప్తున్నారు. అంటే పర్యావరణం యొక్క శ్రేయస్ అనేది మొత్తము ఈ శరీర వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. కనుక వెలుగు, సరి అయిన వెలుగులో ఉండాలి. శబ్దం కూడా అంటే శబ్దం అంటే మనము సో ఎలాంటి శబ్దాలు అంటే సో ఒక సహజ సిద్ధంగా వచ్చే శబ్దాలను వింటూ ఉండాలి. మరి ప్రకృతిలో వచ్చే శబ్దాలు సో ఏంటంటే పిచ్చుకల శబ్దము, అలానే సో నీటి ప్రవాహాల యొక్క శబ్దము, చల్లని గాలి వీస్తున్నప్పుడు ఆ బ్లిస్ఫుల్ ఆ మూమెంట్ ఆ యొక్క ఎయిర్ యొక్క ఆ మూమెంట్ లో వచ్చే శబ్దాలు ఇవన్నీ కూడా, అలానే మరి సామాజిక వాతావరణం అన్ని కూడా బయాలజికల్ ఫంక్షన్ ప్రభావితం చేస్తాయి. కాబట్టి ప్రకృతిలో గడిపిన సమయము,
సూర్యకాంతి అంటే సో మన బాడీకి సూర్యకాంతి అవసరం. ఇప్పుడు ఏంటిది, ఇప్పుడు మనం ఎలాంటి స్థితిలో ఉన్నామంటే అందరూ కూడా అపార్ట్మెంట్ కల్చర్ వచ్చింది కాబట్టి సో ఇంకా సూర్యకాంతి అనేది ఇంట్లోకి అసలు రావడమే కష్టం. కాబట్టి సూర్యకాంతికి మనము ఎక్స్పోజ్ కావాలి. సహజ శబ్దాలన్నీ కూడా శరీరాన్ని సమతుల్యతలోకి తీసుకొస్తాయి. సహజ శబ్దాలంటే ఆ అప్- అదేంటి బర్డ్స్ యొక్క కిచకిచలు, ఆ సౌండ్స్, అలానే మళ్ళీ నీటి ప్రవాహం శబ్దాలు, అలానే గాలి వీచే శబ్దాలు, ఇలాంటి సహజ శబ్దాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా శరీరాన్ని సమతుల్యతలోకి తీసుకొస్తాయి. సో కాబట్టి మనం 7వ బోధనలో ఏంటిది, పర్యావరణంతో కూడిన చక్కటి శ్రేయస్తో కూడిన వెలుగు, శబ్దము ఇవన్నీ కూడా ప్రకృతిలో జరిగే శబ్దాలను చక్కగా వింటూ సూర్యకాంతికి చక్కగా మనము ఆ సూర్యకాంతిలో ఉంటూ చక్కగా మన శరీరాన్ని స్వస్థత పరుచుకోవాలి అని చెప్తున్నారు. 8వ బోధన ఏంటిదంటే వశ్యత నుంచే ప్రతిఘటన శక్తి వస్తుంది. వశ్యత అంటే ఏంటిదంటే సున్నితత్వం. సో సున్నితత్వం నుంచే ప్రతిఘటన శక్తి వస్తుంది కదా. సో మరి అది ఆరోగ్యకరమైన మార్పులకి తేలిక అలవాటు పడుతుంది. సో ఇంకా ఈ సున్నితత్వం అనేది ఇంకా ఆరోగ్యకరమైన మార్పులకు తేలికగా అలవాటు పడుతూ ఉంటుందట. మరి కఠినత్వం అన్నది అస్వస్థతకి దారి తీస్తుంది అని చెప్తున్నారు. సో ఈ వశ్యత అన్నది జీవశక్తికి మూలంగా నిలుస్తుంది. అంతే కదా. సున్నితత్వంగా ఉన్న పిల్లల్ని చూడండి, పిల్లలు కానీ పువ్వులు కానీ సో ఇవన్నీ కూడా ఎలా ఉంటారు, సున్నితంగా ఉంటారు. వాళ్ళని చూడగానే జీవశక్తి ఇలా ఉట్టి పడుతుందా అన్నట్టు ఉంటారు. సో మరి కఠినంగా ఉండే వాటిలో ఎలా ఉంటుంది, కఠినంగా ఉండే వాటిలో జీవశక్తి అనేది కోల్పోయి ఉంటుంది. కాబట్టి సో ఈ సున్నితత్వం అనేది జీవశక్తికి మూలంగా నిలుస్తుంది అని చెప్తున్నారు. కాబట్టి సో ఆరోగ్యమైన మార్పులకి మనము చక్కగా ఆ సున్నితత్వ భావంతో మనం ఉండాలి. ఎప్పుడు కాఠిన్యంగా ఉండదు. మన మనసు అనేది కఠినంగా ఉండకూడదు. సో మన మనసు క్షమించే గుణం కలిగి ఉండాలి. సో మనము ఎవరు ఎలాంటి తప్పు చేసినా కానీ సో మన వల్ల తప్పు దొరికినా ఇతరుల వల్ల తప్పు జరిగినా కానీ మనం క్షమించే గుణాన్ని కలిగి ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఈ శరీరం అనేది చక్కగా రెస్పాండ్ అవుతుంది అంట. సో కాబట్టి కాఠిన్యం కంటే సో ఈ సున్నితత్వం అనేది జీవశక్తిని ఎక్కువగా నింపుతుంది అని చెప్తున్నారు. మరి 9వ బోధన సహజ జీవశక్తితో